హాయ్ అండి. ఇదిగోండి బీరకాయ కూర ఇప్పుడు ఉంటున్నానండి. ఇందులో ఒకటి వేస్తాను చూద్దరు కానీ ఇది ఏంటంటే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, ఆవాలనండి పోపు. తర్వాత నుండి ఆనియన్స్ పోసాను. ఒక బీరకాయ అండి. బీరకాయని తర్వాత ఒక టమాటా అండి వేగనిద్దామండి 4 కలిపి. వేగిన తర్వాత ఇప్పుడు పేస్ట్ని పెట్టి ఉప్పు, సాల్ట్ని, కారం పేస్ట్ని పెట్టి వేసుకోండి అండి. ఇప్పుడు వేయకండి శనగపలుకులు అండి. శనగపలుకులు వేసి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మా ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి అన్నీ వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు ఈ కూర ఉడికిపోద్దండి. ఇదే రోటీకి కూడా ఇది బాగుంటుందండి. సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి ఒక పావుగంట ఇస్తే ఉడికిపోద్ది. ఇంకోటి కూర అయిపోయింది కదా. నేను కొంచెం కూర రైస్తో తీస్తానండి. నేను కొంచెం కూర రైస్తో తీసాను. ఆ ఉన్న కూరలో మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు వేసి పెట్టేస్తానండి. రోటీతో కూర అండి, సాయంత్రంకి ఉంటుంది. ఇదండి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసి పెట్టేస్తే సాయంత్రానికి ఉంటుందండి కూర. రోటీతో సరిపోతుందండి, చపాతీతోటి. బాయ్ అండి. మరీ మంచిగా వీడియోతో కలుద్దామండి.